హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తులసి వైబ్స్. అందరూ బాగున్నారండి. వర్షానికైతే మాకు వరద ఇలా వచ్చిందండి. మొత్తం దగ్గర అంటే మాకు నియర్ బై విలేజ్ ఈ విధంగా అయితే మునిగిపోయిందనమాట. మొత్తం ఈరంతా. అందరూ కూడా వర్షానికి బయటికి వెళ్లకుండా జాగ్రత్తగా ఉండండి. అత్యవసరమైతే వెళ్ళవలసిందిగా కోరుచున్నాను. ఎందుకంటే తెలియదు కదండి, పిల్లలకు ముఖ్యంగా ఎలక్ట్రికల్ వైర్స్ కానీ మనకి డ్రైనేజ్ మ్యాన్ హోల్స్ కానీ ఉంటాయి. పిల్లల్ని అయితే అస్సలు పంపద్దండి. పెద్దవాళ్ళు కూడా వరదలు వర్షం అది తగ్గే వరకు ఎమర్జెన్సీ అయితేనే జాగ్రత్తగా చూసుకొని వెళ్ళండి. ఈ విధంగా వరద అయితే ఇప్పటి వరకు 30 ఇయర్స్ నుంచి రాలేదంటండి. లోకల్లో వాళ్ళైతే చెప్తున్నారు. ఇంత హెవీగా రావటం అయితే ఫస్ట్ టైము 30 ఇయర్స్ బ్యాక్ వచ్చింది అని చెప్తున్నారండి. ఇక్కడ ఈ షాప్ ఉంది కదా, బ్లూ షాపు, ఇందులో కొత్తగా ఫ్రిడ్జ్ తెచ్చుకున్నారంటండి పాపం. అది కూడా వరదలో పాటు కొట్టుకుపోయిందట. అప్పుడే తెచ్చుకొని షాప్ అది ఓపెన్ చేసి పెట్టేశారట. వాళ్ళకి పాపం తెలియదు కదండి, మామూలుగా వర్షం ఇలా పడుతుంది అనేసి హెవీగా బ్యాక్ సైడ్ నుంచి అవి గేట్లు అది ఎత్తడంతో మొత్తం వచ్చేసి అది అంతా కొట్టుకుపోయినాయి అంటండి. ఇంకా మనుషులు ప్రాణాల కోసం ఇంకా వస్తువులను వదిలేసేసుకున్నారు. ఈరోజైతే లంచ్కి ఫ్రెండ్స్ వస్తున్నారండి, తెలిసిన వాళ్ళనమాట. అదే మొన్న షష్ఠి పూర్తయ్యారు, వెళ్ళిపోతున్నారన్నారు కదా. ఎవరైనా ఫ్రెండ్స్, నాకు డీరెస్ట్ ఫ్రెండ్స్ వెళ్తుంటే నేనైతే ఫ్యామిలీతో పాటు లంచ్కి అయితే ఇన్వైట్ చేస్తానండి. ఈవెన్ డిన్నర్ ఆర్ లంచ్ ఏదైనా సరే. డిన్నర్ అయితే కొంచెం స్పెండ్ చేయని టైం ఉంటుంది. లంచ్ అయితే డ్యూటీ టైం అయిందనుకోండి కుదరదు. అందుకని సండే రోజు పెట్టుకున్నాను. దానికోసం అయితే వడల కోసం వడల పిండి రుబ్బుకున్నాను. రసం కోసం అయితే తాలింపు పెట్టుకుంటున్నాను. ఫస్ట్ రసంతో స్టార్ట్ చేశానండి. ఇలా మనకి చింతపండు, రసం పౌడరు ఇవన్నీ ఉన్నాయనుకోండి, మనకి అంటే స్టోర్ చేసుకున్నామనుకోండి కన్వీనియంట్గా, మనకి పని అనేది ఎంత పెద్ద పెద్ద వంటలైనా సరే చిటికెలో అయిపోతాయండి. ఈ విధంగా మనం ప్రిపేర్ చేసుకున్నామంటే రసం పౌడరు, చింతపండు గుజ్జు, చికెన్ మసాలా పౌడర్లు అవన్నీ కొంచెం మనం మంత్లీ ప్రొవిజన్స్ తీసుకురాగానే మనము నెక్స్ట్ డే మనకి ఏమేమిటి స్టోర్ చేసుకోవాలి. అల్లం పేస్ట్, కొంతమంది అయితే అల్లం పేస్ట్లు ఆల్గరం మసాలా అని చేస్తారండి. నాకైతే అలా ఇష్టం ఉండదు. ఎప్పటికప్పుడైతే నేను అల్లం చున్నులపై ఆ ఫ్లేవర్, ఆ స్మెల్ మంచిగా ఉంటుందని ఎప్పటికప్పుడు పెడతాను. ఇలా రసం అయితే కాగేలేకి చికెన్ అబ్బాయి వచ్చాడండి. రైస్ ఏమో బియ్యంలో అన్నానికి బిర్యానీకి రెండింటికైతే నానబెట్టాను. చికెన్ ఏమో కర్రీ కోసము మొత్తం 2.5 kg తెప్పించామండి. కర్రీ కోసం 1.5 kg, 1 kg ఫ్రై కోసం అండి. ఈ ఫ్రై ఏంటంటే పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి కొంచెం ఆయిల్ వేసి ఫ్రై చేస్తా, అంటే ఆవగిస్తారనమాట. దీన్ని ఆవగిస్తారంటారు. ఆ వాటర్ అన్నీ అబ్జర్వ్ అయిపోయినాక మనకి ఉల్లిపాయ, పచ్చిమిర్చి ఇవన్నీ వేసి గరం మసాలా, కారం అవి వేసేస్తాను. తర్వాత ఇలా పెద్దది దబర డేక్షా పెట్టేసి ఇందులో బిర్యానీ చేద్దాం అనుకుంటున్నాను. సరే, ఇందులోనే చికెన్ గ్రేవీ చేసి అయిపోయిన తర్వాత బిర్యానీ చేద్దామని చికెన్ అయితే తాలింపు పెట్టుకుంటున్నానండి. ఒకవైపు అయితే ఫ్రైకేమో ఇలా ఆవగిస్తున్నాను. ఈ పక్కనేమో మనకి ఉల్లిపాయ పేస్ట్ వేసిన తర్వాత పచ్చివాసన పోయిన దాకా వేగించి చికెన్ ముక్కలు వేసేసామనుకోండి, ఆ చికెన్ అంతా బాయిల్ అవుతుందన్నమాట. మనం టమాటా పేస్ట్ వేసామనుకోండి, చికెన్ అనేది ఉడకదు, పులుపు తగిలి. అందుకని ఫస్ట్ ఉల్లిపాయ పేస్ట్లో అయితే ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి వేసి చికెన్ అయితే అలా కొంతసేపు మగ్గించుకుంటున్నా. అది చికెన్ అయితే ఉడుకుతుంది. ఈలోపు చికెన్ ఫ్రై కోసం అయితే ఇలా బాండ్లీ పెట్టుకున్నానండి. ఇలాంటి బాగా వెడల్పున్న స్పేస్ ఉన్న బాండ్లీలు అనుకోండి, మనకి ఫ్రై ఐటమ్స్ చక్కగా చేసుకోవచ్చు. మనకి ఏదైనా వడలు కానీ బోండాలు కానీ ఇలాంటి ఫ్రై ఐటమ్స్, నూడిల్స్, ఎగ్ ఫ్రైడ్ రైస్ వాటన్నిటి కోసం అనేసి ఈ బాండ్లీ నేను పర్చేస్ చేశానండి. ఇదంతా మనకి రోడ్ సైడ్ అమ్ముతుంటారండి ఎక్కువగా. మార్కెట్ల బయట మనకి ఐరన్ షాపులు ఇలాంటివి అయితే దొరుకుతాయి. అప్పుడు నేను తీసుకున్నప్పుడు 100 రూపాయలండి అది. ఇప్పుడు మొన్న అడిగితే 500 పైనే చెప్పారు. ఆయిల్ అయితే ఫ్రై అయ్యాక
ఆల్రెడీ చికెన్ ఫ్రై రెసిపీ ఉందండి మన ఛానల్లో, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, కావాలంటే చెక్ చేయండి. ఆ తర్వాత అయితే ఇలాగా అంటే ప్రతిదీ ఇది డీటెయిల్డ్గా చేయలేం కదా, ఆల్రెడీ ఒకసారి చేశాననేసి మీకు మామూలుగా ఇలా మొత్తం అయితే ఒకసారి అంటే ఫాస్ట్గా చూయించేస్తున్నాను. ఆ చికెన్లోకి అయితే ఇలా పచ్చిమిర్చి కరివేపాకు వేసి కొబ్బరి గసాలు జీడిపప్పు కొంచెం వేసానండి, ఎండు కొబ్బరి ఆ పౌడర్ అయితే వేసేసుకొని చికెన్ ఇలాగా బ్రౌన్ కలర్ వచ్చేలాగా అయితే కొంచెం బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనకు కావలసినంత ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కదా, కావలసినంత ఎండు కారం అయితే యాడ్ చేసేసుకొని గరం మసాలా కొత్తిమీర పుదీనా ఇవి వేసుకోవటమే. చికెన్ ఫ్రై అయిపోయిన తర్వాత వడలు అయితే చేస్తున్నానండి. వడలకి పావు కప్పు శనగలు, ఒక కప్పు అయితే మినుములు రేషియోలో తీసుకున్నానండి. అంటే ఒక కప్పు మినప్పప్పుకి పావు కప్పు శనగలు అనమాట, శనగపప్పు కాదు ముడి శనగలు తీసుకున్నాను. అవైతే బాగా నానబెట్టాను రాత్రి, ఉదయాన్నే గ్రైండింగ్ పట్టేసేసి వడలు వేస్తున్నానండి. ఉల్లిపాయ పచ్చిమిర్చి అందులో కొంచెం సోంపు కొంచెం మిరియాలు వేసానండి. వడల్లో బాగుంటాయి అన్నమాట, మనకి డైజెషన్ పర్పస్ కానీ ఈ సీజన్లో మంచిది మిరియాలు తింటే. తర్వాత చికెన్ కర్రీ అయిపోయిందండి. ఇప్పుడు బిర్యానీ కోసం బిర్యానీలో ఆయిల్ కొంచెం నెయ్యి వేసి గరం మసాలా దినుసులు వేసి దాంట్లో అయితే కొబ్బరి గసాలు కొంచెం జీడిపప్పు ఇదంతా పేస్ట్ పట్టుకున్నానండి. మనకి బిర్యానీ కోసం ఇది పచ్చి వాసన పోయేదాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా ఫ్రై చేయాలండి. అందులో ఆ వాసన అంతా పోవాలి. ఇది ఉలవపాడు బిర్యానీ అంటారు కదా, మనకి పుస్కా అంటారనమాట, ఇలానే చేస్తారనమాట. తర్వాత ఉల్లిపాయలు పెద్ద పెద్ద ముక్కలు, టమాటా ముక్కలు, మనకి వీలైతే బంగాళదుంప క్యారెట్ వేసుకోవచ్చు. మాకైతే ఉలవపాడు బిర్యానీలో వేయరండి, దాంట్లో ఓన్లీ మనకి టమాటా మిర్చి వేస్తారు. నేనైతే బఠానీ కూడా వేస్తున్నాను. టమాటా ఉల్లిపాయతో పాటు పచ్చి బఠానీ కూడా వాళ్ళు సీజనల్గా దొరికితే వేస్తారండి. నేను తింటాం కదా మేము ఊరికి వెళ్ళినప్పుడల్లా. తర్వాత మనకి మ్యాంగో నేను స్టోర్ చేసుకున్నాను కదా, ఆ స్టోర్ చేసుకున్న మ్యాంగో తోటి మనకి ఇప్పుడు సీజన్ దొరకదు కదా, గెస్ట్లు వచ్చారు కాబట్టి ఈ విధంగా మ్యాంగో అయితే ఓపెన్ చేసేసి మనకి క్యూబ్స్గా చూడండి ఎలాగా ఐస్ గడ్డ కట్టుకుపోయిందో. ఇప్పుడైతే నేను కస్టర్డ్లోకి దానిమ్మకాయ అరటిపండు ఆల్రెడీ నేను ముక్కలు కట్ చేసుకున్నాను. ఇదైతే కొంచెం సేపు బయట పెడితే మనకు ఆ కూలింగ్ తగ్గాక విడిపోతుంది. లేదు మనకి ఎమర్జెన్సీ కావాలంటే స్పూన్ తోటి కొంచెం అలా తీసేసి వేసేసుకోవచ్చు. అలా కస్టర్డ్లోకి అయితే యాడ్ చేసేసుకున్నా. ఈలోపు ఒకవైపు బిర్యానీకి అయితే వాటర్ 1:1.5 రేషియోలో కలిపేసేసి కొంచెం తగినంత సాల్ట్ వేసాను. తర్వాత దానిమ్మకాయ విత్తనాలు అయితే కస్టర్డ్లో వేసేసుకొని ఈ మ్యాంగో క్యూబ్స్ ఉన్నాయి కదా నేను స్టోర్ చేసుకునేవి, అవి నాకు ఎన్ని కావాలో అన్నీ అయితే నేను వచ్చిన వరకు చేత్తో తీయటానికి ట్రై చేస్తున్నానండి. తర్వాత స్పూన్తో అలా తీసేసి కొంచెం మనం నైఫ్ తోటి అలా మధ్యలో ప్రెస్ చేస్తే వచ్చేస్తాయి అన్నమాట. ఈ విధంగా క్వాంటిటీకి తగినట్లుగా మనం ఎక్కువ వేసుకున్నా కూడా డామినేట్ చేస్తుందండి. మ్యాంగో ఫ్లేవర్ ఎక్కువైనా కూడా అంతగా బాగుండదు. అందుకని నేను ఒక 5-6 క్యూబ్స్ వేసేసుకున్నాను. తర్వాత మళ్ళీ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్న. ఈలోపు బిర్యానీ పుస్కా అయితే అయిపోయిందండి, మసాలా రైస్ అనమాట. ఇది మాకు పాతల అమ్మమ్మలప్పటి నుంచి మా అమ్మ వాళ్ళు అప్పటి నుంచి చేస్తున్నారండి. ఈ విధంగా అయితే బిర్యానీ రెడీ చేసేసుకున్నాను. తర్వాత అది మగ్గిపోతుందండి. జీడిపప్పు అయితే బిర్యానీలోకి వేయించి పెట్టుకున్నాను. మనం దించే ముందు కలిపేస్తే క్రిస్పీగా ఉంటాయండి, ముందుగానే ఉడికేప్పుడు వేస్తే మెత్తగా అయిపోతాయి. తర్వాత చికెన్ ఫ్రై బాక్స్కి సర్దేశానండి. మనం అంట్లు అవి వేసేస్తాను కదా పనమ్మాయికి, అందుకని ఇలాగ రసం పెట్టేశాను. అన్నీ అయితే మనకి డిష్ అవుట్ చేసేసాను, వేరే డిష్ల్లో సర్వింగ్ చేసేలాగా వడలన్నీ ఇలా గిన్నెకి ఎత్తి పెట్టేశానండి. ఆ పచ్చిశనగపప్పు మినప్పప్పు వడలన్నమాట, చాలా స్మూత్గా అసలు ఎంత బాగున్నాయోనండి. ఉదయం చేశాను, వాళ్ళు వచ్చేకి 2 అయిందనమాట. అప్పటి వరకు చాలా బాగున్నాయి. సేమియా ఇలా కేసరిలాగా చేశాను, జీడిపప్పులు అవి వేసి. తర్వాత పెరుగు అయితే తోడు పెట్టుకున్న.
చికెన్ గ్రేవీ కూడా అయిపోయిందనమాట. ఇది గారెల్లోకి, బిర్యానీలోకి. ఇంకా పెరుగు చట్నీ అయితే నేను చేయలేదండి. పెరుగు వేసుకుంటారు అన్నంలో అనేసి ఇంకా అన్ని వంట అయిపోయింది. స్నానం చేసేసి ఇలా మొక్కలు మనకి వాళ్ళ దీపారాధన అది ఉదయాన్నే చేయలేదు. సరే పువ్వులు అవి కోసుకొని ఈ మందారం చూడండి ఎంత పెద్దదిగా పూసిందో. ఇది కొమ్మ కూడా బతుకుతుందండి ఈజీగా. అమ్మ వాళ్ళ ఊరి దగ్గర తెచ్చుకున్నాను. అలా గుచ్చితే వచ్చేస్తుందండి. ఇది ఫ్లవర్ కూడా ఒక్కటి పెట్టినా కూడా ఫోటోకి అయితే మనకి నిండుగా కనిపిస్తుంది అనమాట. ఇలాంటి మందారాలు అవి దొరికితే తీసుకొచ్చుకోండి. 5 రెక్కలు ఉన్నాయి. పెద్దది డార్క్ పింక్ కలర్ అండి, చాలా బాగుందనమాట. ఇదైతే మన సత్యనారాయణ స్వామి ఫోటోకి పెట్టేసేసి మిగతావి ఇంట్లో ఉన్న పువ్వులైతే మిగతా ఫోటోలకు అలంకరించి లలిత అమ్మవారి దీపం అది పెట్టేసేసుకొని ఇంకా ఇప్పటికే టైం 12 అయిపోయిందండి. నేను స్నానం చేసి అన్ని పనులు అయ్యేసరికి ఈరోజు అయితే సండే కదా, కొంచెం ఎలా అయినా వంట పని ఉండేసరికి ఇంకా నేనైతే ఉదయాన్నే చేయలేకపోయాను. సరే నాకైతే ఇంకా ఫుల్ఫిల్ అవ్వనట్లు ఉంటుంది అనేసి స్వామికి అయితే పువ్వు అది పెట్టేసేసుకొని కొంచెం దీపం అది పెట్టుకొని దండం పెట్టుకున్నానండి. తర్వాత వచ్చేసి ఈ బాక్స్ లంచ్కి పిలిచాను కదా, మా ఫ్రెండ్ వాళ్ళు గిఫ్ట్ తెచ్చారండి. అది అంటే వాళ్ళు ఏమి ఇవ్వలేదమ్మా అన్నట్లుగా ఇలాగా గణేష్ ఫోటో ఫ్రేమ్ అండి. కార్వింగ్స్ అవి చాలా బాగున్నాయి. చూడండి ఎంత చక్కగా ఉందో అసలు. మనకి ఇలా చూస్తే దానికి మీద నాకు సాయిబాబా ఫోటో పెట్టాను కదా ఎంట్రన్స్లో మన గుమ్మం దగ్గర, అక్కడ సెట్ చేస్తే బాగుంటుంది. ఇది గోల్డెన్ ఫ్రేము, గోల్డెన్ వినాయకుడు అన్నట్లుగా అనిపించింది నాకు. సరే అక్కడ సెట్ చేసేసేద్దామని అక్కడ పెట్టేసుకుంటున్నానండి. తర్వాత మా వారికి అయితే ఇలా ఏదో కాంపిటీషన్ జరిగిందట, అది గిఫ్ట్ వచ్చిందనేసి తీసుకొచ్చారు. టీ, కాఫీ, షుగర్ ఈ 3 పోసుకునేలాగా స్టీల్ అండి, స్టీల్ ఇవన్నమాట జార్స్. మనకి బ్రేక్ అవ్వవు, మనకి ఏదైనా కూడా మనకి కనిపించేటట్లుగా. స్టీల్ బాక్సులు ఏముందో లోపల తెలియదు కదండి. అలాంటప్పుడు ఇలా నేమ్స్ ఉన్నవి వాడామంటే మనకి ఈజీగా, మనం లేనప్పుడు కూడా జెంట్స్ అయితే చక్కగా ఇవి యూస్ చేసుకోవచ్చు. నేమ్స్ అవి చూసుకొని వాళ్ళు టీ, కాఫీ అలా పెట్టుకోవాలంటే చిన్న చిన్న టీ, కాఫీ పెట్టుకుంటారు కదండి ఎవరైనా జెంట్స్. లేడీస్ ఊర్లో లేకపోయినా కూడా ఈజీగా పెట్టుకోవటానికి ఈ టిన్స్ అయితే చక్కగా ఉపయోగపడతాయి. మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే లోకల్ స్టోర్స్లో ఉంటాయి, ఆన్లైన్లో కూడా ఉంటాయి. ఇలా సెర్చ్ చేసి తెప్పించుకోండి. తర్వాత తామరపూలు గింజలు తెప్పించానండి ఆన్లైన్లో. ఇవి చాలా టైప్స్ ఆఫ్ కలర్స్ ఉన్నాయండి. 18 or 19 అందులో ఫ్లవర్స్ ప్యాకెట్ మీద చూపించారు. మరి ఏ కలర్స్ వస్తాయో మనకైతే అవి ఫ్లవరింగ్ వచ్చే టైంకి అయితే తెలియదండి. ఇవైతే తామర పువ్వు గింజలు మనకి ఆన్లైన్లో నాకు ఈ ప్యాకెట్ మీద వచ్చేసి 449, 450 ఉందండి. నాకైతే మామూలుగా ఫోన్పే అమౌంట్లో 78 అండి, 78 పే చేశాను. మొత్తం నాకు 22 వచ్చినాయండి ఇవి తామర గింజలు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ టైం. హ్యావ్ ఏ సేఫ్ డే. బాయ్.